ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది కర్మలు, కర్మఫలాలు. కర్మలు అంటే మనం చేసే పనులు, కర్మఫలాలు అంటే మనం చేసే పనుల ద్వారా వచ్చే ఫలితములు. కర్మలలో అంటే మనం చేసే పనులలో 3 రకాలు: పాపకర్మలు, పుణ్యకర్మలు, సత్యకర్మలు. మొదటిది పాపకర్మ. ఇతర ప్రాణకోటికి మనం ఉద్దేశపూర్వకంగా మన ఆనందం కోసం, మన సౌకర్యం కోసం హాని కలిగించడమే పాపకర్మ. అంటే హింస చేస్తే పాపం వస్తుందన్నమాట. రెండోది పుణ్యకర్మ. ఇతర ప్రాణకోటికి మనం ఏదైనా ఆశించి గుర్తింపు కోరుకుంటూ చేసే సేవ వేరే పుణ్యకర్మ. నేను అన్న భావనతో సేవ చేస్తే పుణ్యం వస్తుంది. మూడోది సత్యకర్మ. ఇతర ప్రాణకోటికి మనం ఏది ఆశించకుండా, మరి ఏ గుర్తింపు కోరుకోకుండా చేసే నిస్వార్థ సేవ పేరే సత్యకర్మ. ఏమి ఆశించకుండా నిష్కమలంగా చేసే సేవ వలన సత్యకర్మ ఫలితం వస్తుంది. సృష్టి యొక్క నియమం ఏమిటంటే, ఎవరు ఏది చేస్తే దాని ప్రతిఫలం వారు అనుభవించాల్సి వస్తుంది. కనుక కర్మలు అది పాపమైన పుణ్యమైన ఏ ఉద్దేశంతో చేస్తున్నాము అన్న దాని మీద మన వాస్తవాలు ఆధారపడి ఉంటాయి. కర్మలు వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. హింస ద్వారా పాపకర్మ వస్తుంది, తద్వారా రోగం అనుభవించాల్సి వస్తుంది. సేవ ద్వారా పుణ్యకర్మ వస్తుంది, తద్వారా భోగం అనుభవించాల్సి వస్తుంది. నిస్వార్థ సేవ ద్వారా సత్యకర్మ వస్తుంది. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ.